ఛానలుకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా 100 కోట్లు ఇచ్చినా కాని రేపటి నుండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలను ఎవరూ ఆపలేరు. పూర్వజన్మ సుకృతం దుమ్ము లేపుతారు. ఈ ఒక్కరిని మాత్రం అస్సలు నమ్మకూడదు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే 2 శుభవార్తలు ఏంటి, అలాగే ఏ ఒక్కరిని వారు అస్సలు నమ్మకూడదు. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కాని క్రిందకు పడదోయలేకపోతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేదే ఉండదు. వివాహానంతర జీవితం వీరికి బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటమంటే వీరికి చాలా ఇష్టం. రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పనిలో కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే పూర్వజన్మలో వీరు చేసుకున్న సుకృతం కావచ్చు, వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది. అతిపెద్ద 2 శుభవార్తలు వీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాశికి చెందిన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, లేకపోతే మీరు ప్రయత్నాలు చేస్తున్నవారు కావచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ రికమెండ్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నవారు కావచ్చు, ఎట్టకేలకు ఒక మంచి ఉద్యోగ అవకాశం మాత్రం మీ ముందుకు రాబోతుంది. ఈ యొక్క ఉద్యోగం వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, ఆ యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు, మీరు చాలా సంతృప్తిని పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ శుభవార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థుల యొక్క కల ఫలించబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎన్నో రోజులుగా ఆర్థికంగా పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఏదైనా ఒక చిన్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తున్నారు, కానీ ఇంకొక ఆదాయ మార్గం కోసం, ఇంకొక 2-3 ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషణ చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం ఇంతవరకు దక్కలేదు. అంటే మీరు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కాని వ్యాపారం కాని దానికి తోడు 2 ఆదాయ మార్గాలను మీరు కనుక్కుంటారు. ఈ విధంగా 2 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు. ఈ విధంగా ఆర్థికంగా మీ యొక్క పెరుగుదలను చూసి అందరూ అసూయపడే రీతిలో మీ యొక్క ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం మూలంగా 2 శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కరిని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక, ఉద్యోగస్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో కాలంగా మీ యొక్క కీడును కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన చిన్న పొరపాటును ఎత్తి చూపి కార్యాలయంలో మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లటానికి వారు ప్రయత్నం చేస్తారు. మీ పరువు తీయటానికి వారు ప్రయత్నం చేస్తారు. పై అధికారుల దగ్గర, తోటి ఉద్యోగస్తుల దగ్గర మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఈ యొక్క వ్యక్తి విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి 2 శుభవార్తలు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో ఒక వ్యక్తి మూలంగా మాత్రం వారికి ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. శివారాధన, అలాగే లలితా సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, రేపటి నుండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారు 2 శుభవార్తలు వినబోతున్నారు, వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది, ఎవరిని అస్సలు నమ్మకూడదు, ఎటువంటి దేవతారాధన వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.